ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః. జీవితంలో విజయం, పేరు ప్రతిష్టలు అన్నీ కలగాలని అనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని సద్వినియోగం చేసుకోండి. జీవితంలో ఎన్నో మార్పులు కావాలనుకుంటారు. డబ్బు పరంగా అంటే సంపద పరంగా ప్రతి ఒక్కరూ ఏదో కొద్దిగా ఎదగాలనుకుంటారు. అటువంటి వారు ఈ చిన్న చిన్న పరిహారాలు చేయటం వలన ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఆ దేవుని అనుగ్రహం మన మీద ఉంటే ఏది చేసినా కలిసి వస్తుందండి. ప్రతిరోజు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేయండి. చిడిముడి లేకుండా ఉంటుంది. ఇంట్లో గొడవలు పెట్టుకోవద్దు. చిడిముడి లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ చిన్న చిన్న పరిహారాలు అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా గుర్తుపెట్టుకోండి. డబ్బులు వృధాగా పోకుండా, ఏ విధంగా వృధాగా పోకుండా మనం దేవునిని నమ్మి చేయటం వలన ఏ విధంగానైనా మనకి అన్ని విధాలుగా కలిసి వస్తుందండి. ఏది చేసినా నమ్మి చేయండి, తప్పకుండా కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరూ సంపద కావాలనుకుంటారు కదా జీవితంలో. అటువంటి వారికి ఈ చిన్న చిన్న పరిహారాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ రోజున ఆదివారం చేసే పరిహారాన్ని చూద్దాము. ఆదివారం ఈ పరిహారం చేయడం వలన ఆదివారం రోజు సూర్య భగవాన్ని కొలుస్తాం కదండి. ఆ సూర్య భగవానుని అనుగ్రహం మన మీద కలగడానికి ప్రతి ఒక్కరూ ఆ సూర్య భగవాన్ని కోరుకుంటూ ఈ పరిహారం చేయాలి. ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ వీడియో చూసి నమ్ముతారో వారు ఖచ్చితంగా ఆదివారం రోజు ఈ చిన్న పరిహారాన్ని ఆచరించి చూడండి. మీరు మీ జీవితంలో ఎన్నో మార్పులను చూస్తారు. ఖచ్చితంగా మీరు ఎదుగుదలను గమనిస్తూ ఉంటారు. మార్పు మీకే కనిపిస్తుంది. తప్పకుండా నమ్మి చేయండి. నమ్మకంతో చేయండి. మంచి రిజల్ట్ మీరు మీ జీవితంలో పొందుతారు. ఆదివారం రోజు సూర్య భగవానుడు అంటే మనకి ఏ దేవుడు కనిపించడండి. కనిపించేది ఆ సూర్య భగవానుడు ఒక్కడే. దేవుళ్ళందరూ విగ్రహాలు పటాల్లో చూస్తాం, కానీ నేరుగా కనిపించేది ఆ సూర్యుడే కదండి. అటువంటి ఆయన్ని ప్రతిరోజు పళ్ళు తోముకొని కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా ఉండి ఒక్కసారి స్నానం చేసిన తర్వాత దండం పెట్టుకోండి. కనిపించే దేవుడికి ఒక్కసారి ప్రార్థించండి. ఖచ్చితంగా మీకు ఆ రోజంతా బాగుంటుంది. అదేవిధంగా ఆదివారం రోజున రాగితో చేసిన సూర్య భగవానుడి బొమ్మని అంటే పటాన్ని అంటే రాగితో చేసిన సూర్య భగవానుని యొక్క బొమ్మని తెచ్చుకొని తూర్పు దిశగా మీ ఇంటి తూర్పు దిశగా వేలాడదీయండి. ఇలా వేలాడదీయటం వలన మనకున్న నరకోశ అంటే ఎదుటి వారి మనల్ని తిట్టుకునేటివి అంటే ఘోష, ఇంట్లోకి ఏ విధంగా డబ్బు రాకుండా ఉంటుంది కదండి. అవన్నీ చిడిముడి ఏవి లేకుండా పోతాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుందని అర్థం. ప్రతి ఒక్కరూ ఈ పటాన్ని ఖచ్చితంగా తెచ్చిపెట్టుకొని ఆదివారం రోజు సూర్యుని ఈ పటాన్ని తూర్పు దిశగా వేలాడదీయండి. ఇంటికి గుమ్మానికి లేదా బయట వేలాడదీసి ఖచ్చితంగా సూర్య భగవానుని యొక్క మంత్రాన్ని జపించండి. సూర్య భగవానుని యొక్క మంత్రం నేను చివరిలో ఇస్తాను. లేదా ప్రతిరోజు సూర్యుని దండం పెట్టుకోమన్నాను కదా. ప్రతి ఒక్కరూ సూర్య భగవానుని దండం పెట్టుకొని ఓం నమో సూర్యదేవాయ నమః అని 21 సూర్యులు చెప్పండి. ఖచ్చితంగా ఆ రోజంతా బాగుంటుంది. మీకు మీ హస్బెండ్కి మీ తండ్రికి ఖచ్చితంగా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ మీరే పొందుతారు. సూర్యుని యొక్క పటాన్ని ఇంటి గుమ్మానికి పెట్టుకున్నారు కదా. ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆదివారం రోజు మాత్రమే పొద్దున్నే స్నానం ఆచరించి చేయాలండి. ఇక్కడ చూపిస్తున్న స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ బొమ్మని, ఈ సూర్యుని యొక్క బొమ్మని రాగితో చేస్తారు. ఏదైనా షాప్కి వెళ్ళి మీ దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్ళి ఇటువంటి బొమ్మను తెచ్చుకొని మీ ఇంటి ముందు వేలాడదీయండి. రిజల్ట్ మీరే చూస్తారు. తప్పకుండా చేసి చూడండి. డోంట్ మిస్. ఖచ్చితంగా చేయండి. మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్తుంది. ఇంట్లో ఏ విధమైన
దుష్ట ప్రభావం ఉన్నా అంతా బయటకు వెళుతుంది. ఎదుటివారి మనల్ని చూసే మన ఈర్ష్యపడి మనకి నరఘోష నరపీడ అన్నీ ఏవి ఉండకుండా ఆరోగ్యంగా ఖచ్చితంగా మీరు ఏదో ఒక విధంగా ఆదాయాన్ని డబ్బుని పొందే అవకాశం మీరు ఖచ్చితంగా పొందుతారు. మార్పుని మీరే గమనిస్తారు. ఇంట్లో ఉండే ఒక్కరైనా ఆడవారు చేస్తారు కాబట్టి ఆడవారు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి. రిజల్ట్ మీరే పొందుతారు. ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఈ పరిహారం ఆచరించండి. మొదటి ఆదివారం చేసి తర్వాత ఆదివారాలు మొత్తము ఒక్కసారి ఈ బొమ్మని తగిలించిన తర్వాత ఆదివారాలు మొత్తము ప్రతి ఆదివారం రోజు 108 సార్లు నేను చివరిలో ఇస్తాను మంత్రాన్ని, సూర్య భగవానుని యొక్క మంత్రాన్ని, అది మటుకు 108 సార్లు జపిస్తూ ఉండండి. ఖచ్చితంగా కొద్ది రోజులకు మీ మనసు చాలా కుదుట పడుతుంది. చాలా మనశ్శాంతిగా ఉంటుంది. దేవుడిని నమ్మితే ప్రతి ఒక్కరికి చాలా రిలీఫ్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆచరించి చూడండి. ఖచ్చితంగా మీరు మార్పుని మీరే గమనిస్తారు. మంచి రిజల్ట్ పొందుతారు. అదేవిధంగా ఈ మంత్రాన్ని కూడా 108 సార్లు జపించండి. మీరు మంచి రిజల్ట్ పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.